ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈరోజు మన పనులు, ప్రయత్నాలు ఏమేమి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో ప్రతి ప్రయత్నంలోనూ ప్రభు మనకు జయమిచ్చునుగాక. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏం ప్రయత్నాలులే, చాలా కాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఏ ప్రయత్నంలోనూ కూడా విజయము, జయము ఇప్పటి వరకు మేము చూడలేకపోయాము అని ఎవరి మనసులో అనుకుంటున్నారో వారికి ప్రభు అంటున్నాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఎవరిని చూచి దిగులు పడవద్దు? మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రయత్నాల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. మనం ముందుకు అడుగులు వేయకుండా, మనం ఏ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నామో ఆ ప్రయత్నాలు ముందుకు సాగనివ్వకుండా వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వారిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఎందుకంటే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడి ఉంది. అంటే ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాడను చూసి నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడవద్దు. ఎందుకంటే నేను నీతో కూడా వస్తున్నాను, నీ ప్రయత్నంలో నేనున్నాను అని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభువు ఎక్కడ ఉన్నా అక్కడ జయమే కానీ అపజయము లేదని మనకి బాగా తెలుసు. ఎందుకంటే ప్రభువు జయించిన వాడు కనుక. ఆ జయించిన ప్రభువే నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నాడంటే మన ప్రయత్నంలో ఖచ్చితంగా జయము వచ్చి తీరుతుంది. ఈరోజు దేని విషయమై, ఆర్థిక విషయమై లేదా కుటుంబ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ప్రయత్నాలు మీరు చేస్తున్నారో లేదా నేను చేస్తున్నానో ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా ప్రభువు మనకు జయమిచ్చునుగాక. ఆమేన్.